మా కింద భూలోకం నుండి నెయ్యి వాసన అరిసెల వాసనలు గుమగుమలాడిపోతున్నాయి. వాసనలు ఇక్కడి దాకా వస్తున్నాయి. ఆ వాసనకే నోరూరిపోతుంది. నాకు చాలా ఆకలి వేస్తోంది. ఈ సంక్రాంతికి భూలోకం వెళ్దాం పదా. అబ్బో, నీ తిండిగోల మళ్ళీ మొదలయిందా? కైలాసంలో పనులు బోలెడున్నాయి, ఇప్పుడు కుదరదు నాయనా. సరే అమ్మా, నువ్వు రాకపోతే నన్నైనా పంపించు. వెళ్ళి ఓ 100 లడ్డూలు 400 అరిసెలు తిని వచ్చేస్తా. సరే నాయనా, కాని జాగ్రత్త. కలియుగంలో మనుషులు మహాముదుర్లు. నీ అంత అమాయకులు కాదు సుమా. త్వరగా వచ్చే. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. వత్సలారా, మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్స్ బ్రో. ఏంటి గెటప్ ఫ్యాన్సీ డ్రెస్ పోటీనా? ఇది నా గెటప్ కాదురా బాబు. నేను సాక్షాత్తు కైలాసం నుండి వచ్చిన వినాయకుణ్ణి. ఓకే, ప్రూఫ్ ఏంటి? ఆధార్ కార్డు ఉందా? ఆధారా అంటే లడ్డూలా ఉంటుందా లేదా కుడుములాంటిదా? ఇదేందీ కాదు, అరిసెలాగా ఉంటుందా? ఓరి నీ ఏషలో దేవుడివైనా సరే, ఇక్కడ ఫ్రీ భోజనం కూడా ఆధార్ లేందే పని జరగదు. పార్వతీమాత చెప్పినట్లుగానే ఈ మానవులు చాలా దేశముదుర్లు. వారి మాటల్లో పడి అసలు విషయం మరిచా. పూలవారి శ్రీ నాగార్పమ్మ అమ్మవారిని దర్శించుకోమని పార్వతీమాత చెప్పింది. మాత నీకు ప్రణామం. సకల గణనాథుడను నే కోరుతున్నా లోకపావని శ్రీ నాగార్పమ్మ, నీ కరుణ నీ చల్లని చూపులే మాకు శ్రీరామ రక్ష. పట్టుంటే వినాయకుడైపోతారా? అయితే మా సాంబార్ సాంబయ్య గారిని చూడు. ఏం చేస్తాం బాబు, అన్నం అంటే ప్రాణం. అమ్మో, భూలోకంలో మనుషులు కూడా నాకు కాంపిటీషన్కి వచ్చేసారేంటి? ఏయ్, నో, పార్కింగ్ లో ఎలుకను పార్క్ చేసావా? చలానా కట్టు. ఏంటి, ఎలుకకి చలానా కట్టాలా? మా నాన్న శివుడికి చెప్తే మాడిపోతావు. చలానా ఆన్లైన్ లో కడతావా, గూగుల్ పే చేస్తావా? నాయనా, నైవేద్యం ఏమన్నుందా? ఉండ్రాళ్ళు కుడుములుంటే త్వరగా పెట్టండి. సార్, చికెన్ బిర్యానీ, మటన్ కబాబ్, చికెన్ 65, మటన్ బిర్యానీ, ప్రాన్స్ ఫ్రై ఉన్నాయి. స్పెషల్ గా కరోనా కబాబ్ ఉంది. శివా శివా, సంక్రాంతి పండుగ రోజు నాన్ వెజ్ ఏంట్రా పాపాత్ములారా? నాకు వెజ్ కావాలి. ఛీ ఛీ, ఇందులో నెయ్యి లేదు, బెల్లం లేదు, సాగుతోంది రబ్బర్లాగా. కలియుగంలో నా భక్తులు ఇలాంటివి తిని ఎలా బతుకుతున్నారో! ఆహా, ఎంత అద్భుతం! భూలోకవాసులు నా కోసం రంగురంగుల పంచదార పొడులు, స్వీట్ పౌడర్లు సిద్ధం చేశారన్నమాట. ఏమండి, ఏం చేస్తున్నారు? అది ముగ్గుపిండి తినేది కాదు. మీరు కూడా పోటీలో పాల్గొంటారా? ఓహో, ఇది తినేది కాదా? సరే, నేను పోటీలో పాల్గొంటా. కళలలో ఆరితేరిన వాడిని నేను. ముగ్గు వేయమంటే మట్టి గుట్ట పోశారు, డిజైన్ ఏది? ముగ్గు వేయమంటే మట్టి గుట్ట పోశారు, డిజైన్ ఏది? అజ్ఞానులారా, ఇది మెరుగైన లడ్డూ పర్వతం. దీనిపైన చిన్న రాయి పెట్టాను, అదే ద్రాక్ష పండు. ఇదే నా కాన్సెప్ట్ ముగ్గు. మా ముగ్గులన్నీ తొక్కి పాడు చేశావు. పక్కకి జరగండి బాబూ. అయ్యో, నా పొట్ట తగిలి మీ రథం చక్రాలు ఊడిపోయాయి. క్షమించండి మాతా. భలే భలే, ఈ ఆట ఏదో బాగుందే.
ఆ కర్రలు చూస్తుంటే చెరుకు గడల్లా ఉన్నాయి, నేను ఆడతాను. ఎవరయ్యా నువ్వు? సరే లయ తప్పకుండా ఆడు. అన్న కోల్ కోలేరన్న కోల్ స్టార్ట్. అమ్మో, నా కర్రలు ఇరగ్గొట్టేశాడు. అయ్యో సారీ నాయనా, నా బలం నాకు తెలియదు కదా, పోనీ కాళ్ళతో ఆడతాను. బాబోయ్, బాబోయ్, నువ్వు అడుగేస్తే భూకంపం వస్తుంది. నువ్వు మా గ్రూప్ లో వద్దు, వెళ్ళు సామి. నేను బానే ఆడాను కదా, మీరే బ్యాలెన్స్ తప్పారు. సరే మీ ఇష్టం. అరే, ఈయన గెటప్ భలే ఉందిరా. నిజంగా వినాయకుడిలా ఉన్నాడు. తొండం కూడా కదులుతోంది. ఆగండి మూర్ఖులారా! దైవం అంటే మీకు కేవలం సోషల్ మీడియా కంటెంట్ అయిపోయిందా? స్వామి క్షమించండి, మీరు నిజంగా గణపయ్య అని తెలియక ఆట పట్టించాం. ప్రజలారా, మీరు ఎల్లప్పుడూ సోదరభావంతో కలిసిమెలసి ఉండాలి. అప్పుడే దేశం సుసంపన్నంగా ఉంటుంది.